మహాలక్ష్మికి తన ఫ్రెండ్ కంపెనీలో జాబ్ వచ్చేలా చేసిన చక్రి. ఇంతకు ఏం జరిగింది? అసలు మహాలక్ష్మికి తన ఫ్రెండ్ కంపెనీలో జాబ్ వచ్చేలా చక్రి ఏం చేశాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మి సర్టిఫికెట్స్ కోసం కన్నాను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా. ఇంకా అలా వెళ్ళిన మహాలక్ష్మికి అక్కడ అవమానమే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మహాలక్ష్మిని అక్కడికి పిలిపించడానికి కారణం కూడా మహాలక్ష్మిని తన మాటలతో ఇంకా ఏదో రకంగా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ తనకు అర్థమయ్యేటట్టు చెప్పి తనని ఏదో రకంగా కన్విన్స్ చేసి అక్కడే ఉంచేయాలనేదే కదా వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. సో వాళ్ళు ఆ ప్లాన్ ప్రకారమే మహాలక్ష్మిని ఎంత ప్రేమగా పెంచుకున్నామే, నువ్వు ఏదంటే అది కాదు అనకుండా ఇచ్చాం కదే, అందుకనేనా మీ నాన్న పరువుని నట్టింట ముంచేసావు. నలుగురిలో తల పైకెత్తుకుని తిరగాల్సిన మీ నాన్న నలుగురికి మొహం చూపించడానికి కూడా వెనకాడుతున్నాడు. ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకేమైనా తెలుస్తుందా అంటూ ఎంతగానో తల్లి లలిత అయితే బాధపడుతూ ఉంటుంది. నేను నా బాధను మీకు ఎన్నిసార్లు చెప్పాలనుకున్నా మీకు అర్థం చేసుకోలేదు. ఆ భూషణ్ని నేను పెళ్లి చేసుకోను, వాడితో పెళ్ళి అంటే నా జీవితం నాశనమని మీకు చెప్పినా మీకు వినిపించలేదు. అయినా నేను ఇక్కడికి వచ్చింది సర్టిఫికెట్స్ కోసమే అనగానే, చూడు నాన్న, ఎప్పటికైనా అది చేసింది తప్పు అని, మన ఇంటికి మనకు తిరిగి వచ్చేస్తున్నానని కూడా చెప్పడం లేదు. అది కేవలం సర్టిఫికెట్స్ కోసమే ఇక్కడికి వచ్చానంటూ ఎలా మాట్లాడుతుందో చూడు నాన్న అనగానే, పెద్దదైపోయిందిరా, నీ చెల్లెలు పెద్దదైపోయింది. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం తన బ్రతుకు తను బ్రతకడం అన్నీ నేర్చుకుందిరా. ఇంకా దానికి మనమేం అవసరం? తన కాళ్ళ మీద తను నిలబడడానికి సిద్ధపడిపోయింది అనేసరికి, ఏం మాట్లాడుతున్నారు మామయ్య, మహాలక్ష్మిని ఇంటికి పిలిచింది తనని బాధ పెట్టడం కోసమా అని చెప్పాను. కానీ మరి ఏం చేయమంటావు హారిక? నాన్న ఎలా ఉంది మీకు అని పలకరించడం పోయి నా సర్టిఫికెట్స్ నాకు ఇస్తే వెళ్ళిపోతాను అనే స్థితికి వచ్చింది ఈ మహాలక్ష్మి. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ ఇంకా ప్రతాప్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఎందుకే మీ నాన్నని బాధ పెడతావు? మీ నాన్నకు చెప్పు, నాన్న నేను చేసింది తప్పే, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పు. మీ నాన్న పెళ్ళిని ఎలా రద్దు చేయాలో చూసుకుంటారు. పోలీస్ స్టేషన్లో పెళ్ళయింది కదా అని నువ్వు బాధపడుతున్నావేమో, పెళ్ళి రిజిస్టర్ అయిందని టెన్షన్ పడుతున్నావేమో. నువ్వు ఆ టెన్షన్లేమీ పడకు, మీ నాన్న చూసుకుంటారు అంటూ చెప్పేసేసరికి ఇంకా మహాలక్ష్మికి ఇంకా అర్థమైపోతుంది ఫ్యూచరు. వీళ్ళ దగ్గర ఉంటే నన్ను ఎక్కడికి పంపించరు, మళ్ళీ ఆ పిల్ల కొడుకే ఇచ్చి పెళ్లి చేసేయడానికి సిద్ధపడిపోతారని. ఇంకా మహాలక్ష్మి అయితే, వదిన సర్టిఫికెట్స్ ఇస్తానని నన్ను ఇక్కడికి పిలిచారు, నా సర్టిఫికెట్స్ ఏవో నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి, చూసావా ఏం మాట్లాడుతుందో? నీ కూతుర్ని ఏదో రకంగా నయానో భయానో నచ్చ చెప్పి ఇక్కడ ఉంచేయాలని అనుకుని కదా పిలిపించావు. సర్టిఫికెట్స్ ఇస్తే వెళ్ళిపోతాను అని చెప్తుంది. హారిక ఆ సర్టిఫికెట్స్ తీసుకురా అని చెప్పని కానీ సర్టిఫికెట్స్ తీసుకొచ్చి ఇంకా ప్రతాప్ చేతిలో పెడుతుంది హారిక. అయితే చూడు మహాలక్ష్మి, నేను నీతో మాట్లాడాలని అస్సలు అనుకోవడం లేదు, కానీ తప్పక నేను తప్పు చేశాను అని నువ్వు అంటున్నావు కాబట్టి మాట్లాడుతున్నాను. సరే, నీకు చివరగా ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు ఈ సర్టిఫికెట్లు కావాలి, నీ భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే ఇక్కడే అన్నీ వదిలేసుకుని ఉండిపో, లేదు అంటే సర్టిఫికెట్స్ కూడా నీకు ఇచ్చేది లేదు అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నాడు. చెప్పేసేసరికి, ఏం మాట్లాడుతున్నారు నాన్న? అది నేను ఎంతో కష్టపడి నా టాలెంట్కి తగ్గట్టుగా ఆ సర్టిఫికెట్స్, నా చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ అవి నా నుంచి దూరం చేస్తే నా భవిష్యత్తు ఏం కావాలి? నీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెంచుకున్నా మేమేమైపోవాలి? మేము చదివించిన చదువు గురించి సర్టిఫికెట్స్ గురించి ఇక్కడికి వచ్చావు, మా గురించి ఆలోచించే పని లేదా అంటూ ఇంకా ఎంతగానో ప్రతాపు, ఇటు ఆది, లలిత ముగ్గురు కూడా వాయించేస్తారు. ఇప్పుడు ఏమంటారు నాన్న, నాకు సర్టిఫికెట్స్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పాను. కానీ ఇవ్వము, సర్టిఫికెట్స్ ఇచ్చేదే లేదు, నువ్వెక్కడే ఉండిపోవాలి, నువ్వెక్కడ ఉండిపోగలిగితేనే సర్టిఫికెట్స్ నీ చేతికి వస్తాయి, లేదంటే సర్టిఫికెట్స్ ఇవ్వను అనేసరికి, సరే నాన్న సర్టిఫికెట్స్ ఎలా
ఎవరో నేను చూస్తాను కానీ నా దగ్గర ఉంటేనే కదే నీకు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి అది అని చెప్పనగానే లైటర్ కాస్త చేతిలో పెట్టేసేసరికి మామయ్య ఏం చేస్తున్నారు మామయ్య, అది మహాలక్ష్మి జీవితం మామయ్య, మహాలక్ష్మి చదువు మామయ్య, అది తన టాలెంటు తన చదువు మామయ్య, సర్టిఫికెట్స్ అని చెప్పాను కానీ ఎవరు ఏదైతే కానీ నా కూతురు నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. నేను చూసిన సంబంధం చేసుకుంటుందని నేను అనుకున్నాను, తన మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. అలాంటిది నా కూతురు నన్ను మోసం చేస్తే సర్టిఫికెట్ కోసం ఇక్కడికి వస్తుందా? నేను తన మీద పెంచుకున్న ఆశలు ఏమైపోవాలి అంటూ ఇంకా మాట్లాడేసరికి మామయ్య ప్లీజ్ మామయ్య తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు మామయ్య అంటూ హారిక చెప్తున్నా నాన్న వద్దు నాన్న వద్దు నాన్న అంటూ పిలుస్తున్నా కానీ ఒక తోపు తోసి అంటిచ్చేస్తాడు. అలా అంటిచ్చేసినవి ఆర్పడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అసలు కుదరకపోవడంతో ఇంకా మహాలక్ష్మి నా జీవితాన్ని నాశనం చేసేసారు కదా నాన్న అని చెప్పాను కానీ ఇంకా మించిపోయిందేమీ లేదు, ఎక్కడే ఉండు అనగానే ఇక్కడే ఉండాలా, నా భవిష్యత్తు గురించి ఆలోచించని మీ దగ్గర ఉండడం కంటే బయట ఎక్కడో తెలిసి తెలియని వాళ్ళ దగ్గర ఉండడమే మంచిది. చూడండి నాన్న, నాకు భవిష్యత్తే లేకుండా ఈ చదువు నాకు ఉంటే నేను నా కాళ్ళ మీద నిలబడిపోతాను అన్న ఉద్దేశంతోనే కదా మీరు ఇలా చేశారు. ఏ సర్టిఫికెట్స్ లేకపోయినా నా టాలెంట్తో నేను గొప్ప స్థాయికి వెళ్తాను, అప్పుడు మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కుతాను అంటూ మహాలక్ష్మి వెళ్ళబోయేసరికి ఆది పట్టుకుంటాడు. ఆదిని ఒక్క తోపు తోసి మహాలక్ష్మి కాస్త గేటు బయటకు వచ్చి ఎవరిని మర్చిపోను, ఇక్కడ జరిగిందేది మర్చిపోను అంటూ రా కన్నా అని కన్నా చేతిని పట్టుకుంటుంది. పట్టుకునేసరికి కన్నా చేతిని పట్టుకుంటుంది కదా, చేతి నిండా బూడిదలా నల్లగా ఉంటుంది. నల్లగా ఉండేసరికి ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఆ చేతిని వదిలి రెండు చేతులు చూసుకునేసరికి కన్నా ఒక వాటర్ బాటిల్ తీసుకురా అనగానే సరే వదినమ్మా అంటూ గబగబా షాప్కి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇంకా తన చేతుల మీద కన్నా చేతిని ఒక చేతితో పట్టుకుంది కదా, ఆ చేతితో వాటర్ పోస్తుంటే ఆ చేతిని మొత్తం క్లీన్ చేస్తుంది. ఏమైంది వదిన అని చెప్పాను కానీ నా జీవితం నాశనం అయిపోయింది కన్నా, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి యూనివర్సిటీ టాపర్గా నేను సాధించిన మెడల్స్ నా సర్టిఫికెట్స్ అన్నీ బూడిద పాలైపోయాయి అని చెప్పాను కానీ మా నాన్న తగలపెట్టేశాడు కన్నా అంటూ ప్రతి ఒక్కటి చెప్పుకోవడం అలవాటు కదా మహాలక్ష్మికి. చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటి వదిన అలా చేయడం ఏంటి అనగానే నా జీవితం ఇలాగే మలుపు తిరిగింది, వీళ్ళు ఎప్పుడూ నన్ను ఎదగనివ్వరు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఒక ఆటో రావడంతో ఇంకా అక్కడి నుంచి కాస్త ఇద్దరు మధ్యలో కొంచెం భోజనం చేసి బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది. ఈలోపు చక్రి మేమిద్దరం బయలుదేరాము అన్న మాట అయితే కన్నా నోటి వెంట వినడంతో చక్రి బయట ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంటికి రావడంతో మహాలక్ష్మి నేరుగా గదిలోకి వెళ్ళిపోతుంది. ఏమైందిరా కన్నా, ఏం జరిగింది, మహాలక్ష్మి ఎందుకంత బాధగా గదిలోకి వెళ్ళిపోయింది అనగానే పాపం వదినకు చాలా కష్టం వచ్చింది అన్నయ్య అని చెప్పనేసరికి కష్టం వచ్చిందా, ఏమైందిరా, సర్టిఫికెట్స్ కోసమే కదా తను వెళ్ళింది, మరి సర్టిఫికెట్స్ తీసుకోలేదా అని చెప్పనగానే సర్టిఫికెట్స్ తీసుకోవడానికి వాళ్ళు ఇస్తే కదా అన్నయ్య అని చెప్పనేసరికి ఇవ్వలేదా, అదేంటి సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం ఏంటి అనగానే అవును సర్టిఫికెట్స్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి ఇంకా ఏమీ మాట్లాడే పరిస్థితి లేక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. ఇంకా అది చూసిన చక్రి ఇటు మాధవ ఇద్దరు గదిలోకి వెళ్తారు. గదిలోకి వెళ్ళేసరికి ఏమైందమ్మా మహాలక్ష్మి, ఎందుకంత బాధగా ఉన్నావు, కన్నా మాకంతా చెప్పాడు, సర్టిఫికెట్స్ కాల్ చేశారంటే కదా, మీ వాళ్ళు అంత దుర్మార్గంగా ఉన్నారా అని చెప్పి మాట్లాడేసరికి మొదటి నుంచి అంతే, నన్ను అసలు ఎక్కడా కూడా ముందుకు అడుగు వేయనివ్వరు, ఎప్పుడు కూడా ఇంతే అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి బాధపడకమ్మా, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను, నువ్వు అస్సలు బాధపడద్దు అంటూ మాట్లాడేసరికి ఇంకా నా జీవితం నాశనం అయిపోయింది అనగాని ఎందుకు వదినా అంత బాధపడుతున్నావు, సర్టిఫికెట్స్ పోయినంత మాత్రాన ఇంకా ఏమీ కానట్టు కాదు, ఏదొక దారి ఖచ్చితంగా ఉంటుంది, నువ్వు దాని గురించి ఆలోచించకు అని చెప్పి ఇంకా మహాలక్ష్మికి అయితే ధైర్యం చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా వెళ్ళబోయేసరికి పెద్ది
అని చెప్పాను. కానీ ఏంటి మహాలక్ష్మి అని చెప్పాను. కానీ మీకు తెలిసిన చోట ఎక్కడైనా నాకు సర్టిఫికెట్స్ లేకుండా నా టాలెంట్ను ఉపయోగించి ఇంటర్వ్యూ చేస్తే నేను సమాధానాలు చెప్తాను, నాకు ఎక్కడైనా కొంచెం జాబ్ ఇప్పించగలరా అని చెప్పనేసరికి, అది మహాలక్ష్మి సర్టిఫికెట్స్ లేకపోతే జాబ్ రాదు కదా. అది కాదు పెద్ది, మీకు తెలిసిన వాళ్ళు అనగానే మహాలక్ష్మి గారు మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను అని చక్రి చెప్తాడు. చక్రి అనుకోవడం ఏంటంటే పెద్దగా చదువుకోలేదు కదా, మహాలక్ష్మి చదివిందేంటి ఆర్కిటెక్ట్ అని చెప్పింది అంటే మాధవ్కి సంబంధించిన జాబు, ఏదో 1-2 అంతస్తులు దగ్గర పని చేస్తే సరిపోతుంది అని అర్థం చేసుకుని ఇంకా బయటకు వచ్చిన తర్వాత నువ్వెక్కడ చూస్తావరా అనగానే, నా ఫ్రెండ్ ఒకడు బిల్డింగ్ కట్టేవాడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి నేను మహాలక్ష్మి గురించి చెప్పి ఏదో ఒక జాబు చూస్తానులే అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే చక్రి కాస్త వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఇలా నా వైఫ్ జాబ్ కోసం వస్తుంది, తన సర్టిఫికెట్స్ మిస్ అయ్యాయి, సో అందుకని నువ్వు కొంచెం తనకి జాబ్ ఇస్తే అని చెప్పాను. కానీ ఇక్కడేం చేస్తుందిరా అనగాని, ఏదో ఒక పని ఇవ్వరా తను చేసుకుంటుంది అని చెప్పనేసరికి వాడేమనుకుంటాడంటే ఏదో పని కదా, ఏ లెక్కలు రాయడమో ఏ కూలీ పనులు చేయడమో అనుకుంటాడు. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే వీడు ఫ్రెండ్ ఎవడో కాదు, మాధవ్ పనిచేసే బిల్డింగ్కి సంబంధించిన వ్యక్తే. సో ఆ విషయం తెలియక మాధవ్ చక్రి తనని అడుగుతాడు. ఇంకా ఇంటికి వచ్చేసరికి మాధవ్ వెళ్ళిపోతాడు, మహాలక్ష్మి మాత్రమే ఉంటుంది. ఏంటి మాట్లాడారా అనగానే, మాట్లాడాను, వెళ్ళండి మీరు, పలానా చోటుకి తీసుకువెళ్తాను రండి అని చెప్పాను. కానీ సరేనని ఇంకా అక్కడికి వెళ్ళడానికి మహాలక్ష్మి ఓ తెగ పూజలు చేసేస్తుంది. ఎందుకంటే మొదటిసారి జాబ్కి వెళ్తున్నారంటే అదొక గొప్ప ఇంట్రెస్ట్ అనుభూతి కలుగుతుంది కదా. సో ఆ ఎగ్జైట్మెంట్లో పూజలు చేసేయడం, ఇంకా తెగ సంతోషపడిపోతూ బాగా రెడీ అయ్యి ఇంకా వెళ్దామా అని చెప్పాను. కానీ ఇద్దరు కూడా వెళ్తారు. మీరు లోపలికి వెళ్ళండి, నేను ఆల్రెడీ చెప్పాను వెళ్ళండి అని చక్రి పంపించేస్తాడు. చక్రి పంపించేసి ఇలా వెనక్కి తిరిగి చూసేసరికి చక్రి వెళ్ళిపోవడంతో ఆ బిల్డింగ్ చూస్తే సింగిల్ ఫ్లోర్ ఉంటుంది. కానీ మహాలక్ష్మి చదువుకున్నది పెద్ద పెద్ద కంపెనీలు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన చదువు మహాలక్ష్మిది. తను ఏమన్నా మిడిల్ క్లాస్ అమ్మాయ, కొద్దో చిన్న చిన్న చదువులు చదవడానికి పెద్ద ఉన్న వాళ్ళ అమ్మాయే కదా. సో ఆ రకంగా చదివేసరికి ఇంకా లోపలికి వెళ్తుంది. వెళ్ళడంతో ఎవరు మీరు, చక్రి పంపించింది మిమ్మల్నేనా అని చెప్పాను. కానీ అవును అనేసరికి, అయితే వాళ్ళు లెక్కలు అయ్యి చూడండి అనగానే, అదేంటి ఇంటర్వ్యూ చేయరా ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, 1 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ కట్టేదానికి కూడా ఇంటర్వ్యూ చేస్తారా, అయినా ఇదేంటి, ఈ జాబ్ చేయడానికి పెద్దగా ఇంటర్వ్యూ అవసరం లేదు, వెళ్ళి చేయండి అనగానే ఇంకా అటు ఇటు చూస్తూ ఉండేసరికి అక్కడ పెద్ది స్థాపి పని చేస్తూ కనిపించేసరికి ఇంకా అటుగా వెళ్తూ ఒక అతను ఉండడంతో, అతనేంటి ఇక్కడ ఉన్నాడో అనగానే, మా మేస్త్రి తనే అని చెప్పనేసరికి, ఏంటమ్మా నువ్వెక్కడికి వచ్చావు, ఏ మూటలు మోయడానికి వచ్చావా లేక బస్తాలు ఏమన్నా తీసుకువెళ్ళడానికి వచ్చావా, ఇటుకలు మోయడానికి అంటూ కొంచెం మాట్లాడతాడు. అంటే కూలి పనికి వచ్చిన వాళ్ళని ఎలా అయితే మాట్లాడతారో ఆ స్లాంగ్లో ఆ రకంగా మాట్లాడేసరికి ఒక పక్క చక్రి అబద్ధం చెప్పాడు. ఎందుకంటే పెద్ద ఆర్కిటెక్ట్ అని చెప్పాడు కదా మాధవని, కానీ మాధవ్ ఇక్కడ తాపి పని చేస్తున్నాడు. ఆ రోజు పనిముట్లు అన్నీ తీసుకుని వెళ్తున్నప్పుడే మహాలక్ష్మికి అనుమానం వచ్చింది. కానీ మా అన్నయ్య ఏం చేసేటప్పుడు అందులో మిళితమైపోతాడు అంటూ ఏదో సోది చెప్పాడు కదా. సో ఆ ఉద్దేశంతోనే ఇంకా మహాలక్ష్మి అదంతా జ్ఞాపకం తెచ్చుకొని ఎంతగానో బాధపడుతూ ఇంకా ఏం చేయాలో అర్థం కాక గబగబా ఇంకా అక్కడి నుంచి ఏడుస్తూ గుడికి వెళ్ళిపోతుంది. పక్కనే ఉన్న గుడిలో కూర్చుని సాయంత్రం చక్రి వస్తాడు. వచ్చేసరికి కన్నా ఒక్కడే కూర్చుని చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉండేసరికి రావడంతో, అన్నయ్య వదినేది, ఇంట్లో వదినమ్మ కనిపించట్లేదు అని చెప్పాను. కానీ అదేంట్రా మీ వదిన ఇంకా రాలేదా అనగానే, అదేంటి అన్నయ్య, ఉదయం నువ్వు ఇంటర్వ్యూ ఏదో ఉంది వెళ్తాను అని చెప్పింది, నేను కాలేజీకి వెళ్ళిపోయాను, వదిని నువ్వు తీసుకెళ్ళావు, మరి నువ్వు ఇప్పుడు వచ్చి వదిన రాలేదా అంటూ అడుగుతున్నావేంటి అని చెప్పనేసరికి వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా అని చెప్పి అనగానే, నా వైఫ్ వచ్చిందా అనగానే, నీ వైఫ్ పెద్ద ఆర్కిటెక్ట్ చదువుకుందిరా,
తను ఇలాంటి చోట ఎందుకు వర్క్ చేస్తుంది? తన మాట తీరు తను చూస్తుంటే ఇది చిన్న పనిలా అనిపించుంటుంది. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ వెనక్కి తిరిగేసరికి మాధవ కనిపిస్తాడు. మాధవ కనిపించడంతో నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పనగానే నా ఫ్రెండు కట్టే బిల్డింగ్ ఇదే కదా అనగానే వాడేనా నీ ఫ్రెండు అనగానే అవును అనేసరికి ఉదయం మహాలక్ష్మి ఇక్కడికి వచ్చింది అన్నయ్య అని చెప్పాను కానీ వచ్చిందా అంటే నేను ఇక్కడే ఉన్నాను, బహుశా నన్ను చూసి నేను తాపీ మేస్త్రిని అని తెలుసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందేమో, ఎటు వెళ్ళిందో చూడు అంటూ మాట్లాడేసరికి ఇంకా వెళ్తాడు చక్రి. ఇటు మాధవ వెతుకుతాడు, కేశవకి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పేసేసరికి కేశవ కూడా వెతకడం మొదలు పెడతాడు. వెతకడం మొదలుపెట్టి ముగ్గురు కూడా ఇంటికి వస్తారు. ఎక్కడా మహాలక్ష్మి కనిపించదు. ఇంకా కేశవ అయితే నువ్వన్నీ అబద్ధాలు చెప్తావురా, అబద్ధాలు చెప్పి మోసాలు చేయడం నీకు బాగా అలవాటైపోయింది, అందుకే వదినకు నీ గురించి తెలిసిపోయి ఉంటుంది. అక్కడ నా అన్నయ్యను చూసి అన్నయ్య తాపి పని చేస్తాడు అని తెలిసిపోయి వదిన అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఏం చేయమంటావు చెప్పు అని చెప్పనేసరికి లేదురా నువ్వు తప్పు చేశావు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పు చేశావు, పాపం వదిన ఎంతో బాధపడుతుంది, అది నువ్వు అర్థం చేసుకోకుండా వదిన గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు అన్ని అబద్ధాలు చెప్పి మోసాలు చేశావు, వదిన ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అన్నయ్య అంటూ మాట్లాడేసరికి అది కాదురా, అలా మీ వదిన వెళ్ళిపోతే నేను తట్టుకోలేను అనగానే నువ్వు తట్టుకున్నా తట్టుకోకపోయినా వదిన వెళ్ళిపోయింది, ఇది మాత్రం నిజం అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం చేసి ఏ రకంగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి, మహాలక్ష్మి అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఏమై ఉంటుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. టెన్షన్ పడుతూ ఉండేసరికి ఇంకా మహాలక్ష్మి ఎక్కడుందో ఏంటో ఎక్కడ జాడా జవాబు ఏమీ తెలియకపోవడంతో ఇప్పుడు మహాలక్ష్మిని ఎక్కడని వెతకాలి, ఎక్కడుందని వెతకాలి అని టెన్షన్ పడుతూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉండేసరికి అయ్యో మహాలక్ష్మి గురించి నేను ఎంతగానో ఆశలు పెంచుకున్నాను, మహాలక్ష్మి గారు ఇలా వెళ్ళిపోతారని అస్సలు అనుకోలేదు, ఇప్పుడు మహాలక్ష్మి గారు ఎక్కడికి వెళ్ళారో ఏంటో, ఆవిడ నేను మోసం చేశానని ఆవిడ అనుకుందా, ఆవిడ అనుకునే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉండేసరికి ఇంకా మహాలక్ష్మి దొరికిందా అని చెప్పాను కానీ లేదన్నయ్య, మహాలక్ష్మి గారు కనిపించలేదు అని చెప్పి మాట్లాడడంతో కనిపించకపోవడం ఏంటి, వెతుకు ఎక్కడికి వెళ్ళిపోయిందో వెతుకు, మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళకూడదురా, మన ఇంటి మహాలక్ష్మి మన ఇంట్లోనే ఉండాలి అని చెప్పాను కానీ అదే కదా అన్నయ్య నేను కోరుకున్నది, కానీ మహాలక్ష్మి ఎటు వెళ్ళిందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదన్నయ్య, నాకు చాలా టెన్షన్గా ఉందన్నయ్య అని చెప్పాను కానీ టెన్షన్ ఇప్పుడు పడతావేంట్రా, మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్లకుండా ఉన్నప్పుడు చూసుకోవాలి, అసలు మహాలక్ష్మి వెళ్తుంటే నువ్వెలా చూస్తూ ఊరుకున్నావు అనగానే నేను మహాలక్ష్మిని ఎక్కడికి పంపించానన్నయ్య, మహాలక్ష్మియే ఎటో వెళ్ళిపోయింది, అయినా నేను తనని జాబ్కి తీసుకువెళ్ళి అక్కడే డ్రాప్ చేశాను, ఇప్పుడు మహాలక్ష్మి కనిపించట్లేదు అనేసరికి లేదురా ఏదో జరిగే ఉంటుంది, అందుకే మహాలక్ష్మి వెళ్ళిపోయింది, నువ్వు మహాలక్ష్మిని మోసం చేశావు అని మహాలక్ష్మి అర్థం చేసుకుందేమో అని చెప్పాను కానీ ఏమో అన్నయ్య నాకు చాలా చాలా భయంగా ఉందని ఇంకా చక్రి అయితే బాధపడుతూ ఉండగా ఇంకా మహాలక్ష్మి ఏ గుడికో వెళ్ళుంటుంది, తను దైవభక్తురాలు కదా, తనకు మనసుకి బాధ అనిపిస్తే గుడికి వెళ్తాను అని ఒక్కసారి నాతో చెప్పిందిరా, బహుశా గుడికి వెళ్ళిందేమో ఒక్కసారి వెళ్ళి చూడు అనేసరికి సరే అన్నయ్య అని ఇంకా గుడి దగ్గరికి బయలుదేరతాడు. ఇంకా వెంటనే గుడి దగ్గరికి పరుగులు పెట్టి వెళ్ళేసరికి ఇంకా అక్కడ కూర్చుని మహాలక్ష్మి ఏడుస్తూ ఉండేసరికి ఇంకా మహాలక్ష్మి చక్రిని చూడటంతో లేచి నిలబడి చక్రిని కొట్టేంత పని చేసేసరికి ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఏమైంది, అసలు నా మీద ఎందుకు ఇంత కోపంగా ఉన్నారని కానీ మీరు అబద్ధం చెప్పారు కదా, నన్ను మోసం చేశారు కదా, మీ అన్నయ్య పెద్ద ఆర్కిటెక్ట్ అని చెప్పారు, కానీ తను ఒక తాపీ మేస్త్రి, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను, కూలి పని చేసుకునే దానిలా కనిపిస్తున్నానా, నేను చదివిన చదువు ఎంత పెద్దదో మీకు తెలుసా, నేను పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి కట్టడానికి ప్లాన్ చేసే అంత పెద్ద చదువుకుంటే నేను కేవలం
1 or 2 ఫ్లోర్స్ కట్టే చోటుకి తీసుకెళ్ళి నా చదువుని, నా టాలెంట్ని మీరు కించపరిచారు. మీరు నాకు ప్రతి ఒక్కటి అబద్ధమే చెప్పారు. అంతేలే, అబద్ధం చెప్పడం మీకు అలవాటైపోతుంది. ఎందుకంటే మంచి కుటుంబంలో తల్లి తండ్రి సరిగ్గా ఉండుంటే మీకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చేది? మీ నాన్న ఒక తాగుబోతు, ఇంటి బాధ్యతనంతా కూడా మీ అన్నయ్యే చూసుకుంటాడు. మీ ముగ్గురు తమ్ముళ్ళు, మీ ఇద్దరు తమ్ముళ్ళు, మీరు ఇంటి బాధ్యతలో ఏమాత్రం పాలు పంచుకోరు. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఈ రకంగా తాళి కట్టి కాపాడాను అని మీరు అనుకుంటున్నారేమో. తాళిని నేను ఏమీ తాళిగా భావించడం లేదు. ఒక తల్లి పెంపకంలో పెరిగితే ఆడపిల్లకు అబద్ధాలు చెప్పొచ్చా చెప్పకూడదనేది తెలుస్తుంది. తల్లి లేని తండ్రి పట్టించుకోని కుటుంబంలో తెలుస్తుంది అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలా కోపం వస్తుంది చక్రికి. కొట్టడానికి చెయ్యెత్తేసరికి మిమ్మల్ని కొట్టాలని నా భావన కాదు. మీరు తల్లి తండ్రి లేరు అంటున్నారు. నా తల్లిని నేను కావాలని దూరం చేసుకున్నానా? నా తల్లిని కూడా నా తండ్రి ఏమీ ప్రాణాలు తీయలేదు. అలా ప్రాణాలు తీసినవాడైతే మేము నా తండ్రిని ఎందుకు క్షమించి ఇంట్లోకి రాణిస్తాము? నా తండ్రి మీద ఎవరో తప్పుడు కేసు పెట్టి జీవితాంతం జైల్లో ఉంచేటట్టు చేశారు. నా తల్లిని మర్చిపోలేక నా తండ్రి మందుకు బానిసయ్యాడు. నేను అబద్ధాలు చెప్పలేదండి. అప్పటికప్పుడు ఆ చెప్పినవన్నీ ఏదో చెప్పాను, మోసం చేయలేదు. కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తానని కలలో కూడా అనుకోలేదు. అందుకే ఇలా జరిగింది అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయలేదు. అయినా మీ సర్టిఫికెట్స్ పోయాయని బాధపడకండి, ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఇంకా ఇంటికి తీసుకొచ్చేసేసరికి ఇంకా ఇంటి దగ్గర ఇంకా అందరూ ఎదురు చూస్తారు. అమ్మ మహాలక్ష్మి, ఎటు వెళ్ళిపోయావమ్మా, ఎటు వెళ్ళిపోయావు అనగానే, వదిన మీరు ఎందుకు బాధపడుతూ గుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది? సర్టిఫికెట్స్ గురించి ఆలోచిస్తున్నారా? మీరు బాధపడకండి వదిన, నేను ఇలా సర్టిఫికెట్స్ పోయాయి అని మా ఫ్రెండ్తో చెప్తూ ఉంటే మా స్కూల్లో ఒక సార్ బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఆయన ఒక సలహా ఇచ్చారు. సర్టిఫికెట్స్ పోయినా డూప్లికేట్ సర్టిఫికెట్స్ కాలేజీలో అప్లై చేస్తే ఇస్తారు అని చెప్పారు వదిన అని చెప్పనేసరికి, ఏంటి కన్నా ఏమంటున్నావు అనగానే, అవును వదిన అని చెప్పనగానే, ముందు ఆ పని చేయమ్మా మహాలక్ష్మి, అప్పుడు నీ సర్టిఫికెట్స్ నీ చేతికి వస్తే నీకు ధైర్యం వస్తుంది. అప్పుడు ఏదొక జాబ్లో నువ్వు చూసుకోవచ్చు అని చెప్పి ధైర్యం చెప్పడంతో, చాలా థ్యాంక్స్ కన్నా, నాకు మంచి ఊరటనిచ్చావు అని చెప్పనగానే, అయ్యో వదినమ్మ, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? తల్లి బిడ్డకు థ్యాంక్స్ చెప్తుందా అని చెప్పాను. కానీ అమ్మ మహాలక్ష్మి, ఇవేమీ ఆలోచించుకు. చక్రి నీకు అబద్ధం చెప్పాలని కాదు, మేము ఇలాంటివి ఉన్నామని చెప్తే నువ్వేమనుకుంటావో అన్న ఉద్దేశంతో వాడు చెప్పాడే తప్ప వాడు నిన్ను మోసం చేయాలని అనుకోలేదు. నిన్ను కాపాడడం కోసం వాడు ఇంత పెద్ద రిస్క్ చేశాడు, అది అర్థం చేసుకోమ్మా అని చెప్పి ఇంకా చెప్తాడు మాధవ్. అయితే సరే అమ్మ మహాలక్ష్మి రా భోంచేద్దాం అనగానే ఇంకా అందరూ భోజనానికి వెళ్తారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే తన ఫ్రెండ్కు కాల్ చేసి, కాలేజీ దగ్గరికి రావే, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అనగానే కాలేజీ దగ్గరికి వస్తే ఇద్దరు కలిసి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడి ఇంకా ప్రిన్సిపాల్ అయితే కన్విన్స్ అయ్యి సర్టిఫికెట్స్ మళ్ళీ డూప్లికేట్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇంకా అలా మహాలక్ష్మికి డూప్లికేట్ సర్టిఫికెట్స్ చేతిలోకి వస్తాయి. ఇంకా తనకైతే మంచి జాబ్ చూసుకోవాలని సెర్చ్ చేసుకుంటూ గొప్ప జాబ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక అమ్మాయి, అంటే మహాలక్ష్మి ఏ ఆర్కిటెక్ట్ అన్న దానికి సెట్ అవుతుందో ఆ ఆర్కిటెక్ట్లో వర్క్ చేసే ఒక అమ్మాయి అయితే కారులో ఎక్కుతుంది. కారులో ఎక్కిన తర్వాత చక్రి తీసుకువెళ్ళినప్పుడు తనకి హెల్త్ ఇష్యూ వస్తుంది. హెల్త్ ఇష్యూ రావడంతో ఇంకా అమ్మాయిని కాస్త చక్రి జాగ్రత్తగా తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అనగానే, మీరు ఏం వర్క్ చేస్తారో అనగానే, నేను గొప్ప ఆర్కిటెక్ట్ని, నేను పలానా కంపెనీలో చేస్తాననేసరికి, మేడం మీరు వేరేలా అనుకోకపోతే నా వైఫ్ కూడా ఆర్కిటెక్ట్ అవ్వాలని అనుకుంటుంది, కానీ తనకు సర్టిఫికెట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వలేదు, మేము పెళ్లి చేసుకున్నాం, తనవి డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, కొంచెం మీరు రికమెండేషన్ చేసి తనకు జాబ్ ఇప్పించగలరా అని చెప్పాను. కానీ అయ్యో, నాకింత హెల్ప్ చేసినా మీకు నేను హెల్ప్ చేయలేనా? ఇక మీద నుంచి మనం ఫ్రెండ్స్ అని చెప్పి రేపు ఉదయాన్నే మీ వైఫ్ను తీసుకురండి అని చెప్పి తన ఏ కంపెనీలో చేస్తుందో ఆ విజిటింగ్ కార్డు ఇస్తుంది. ఇచ్చేసరికి ఇంటికి వచ్చి మహాలక్ష్మి గారు అని చెప్పాను. కానీ ఏంటండి అనేసరికి, ఈరోజు కారులో ఒక అమ్మాయి ఎక్కింది అని చెప్పి విషయం అంతా చెప్తాడు. అవునా, ఇప్పుడు తన హెల్త్ ఎలా ఉంది అనగానే బాగానే ఉంది,
తనని నేను మీకు జాబ్ ఇప్పించమని అడిగాను. తను ఈ విజిటింగ్ కార్డ్ చేతిలో పెట్టి రేపు ఉదయం మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు అనగానే విజిటింగ్ కార్డ్ని చూసి మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇంత పెద్ద కంపెనీయా అని చెప్పాను. కానీ ఇది పెద్ద కంపెనీ అండి అనగాని చాలా పెద్ద కంపెనీ, ఇందులో జాబ్ రావాలంటే చాలా కష్టం అని చెప్పనేసరికి తను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తుంది అని నాకు నమ్మకం ఉంది అని చక్రి చెప్తాడు. చక్రి చెప్పేసరికి మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళడంతో రా చక్రి రండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మీరేనా, హెల్త్ ఎలా ఉంది అని చెప్పి మహాలక్ష్మి అడిగేసరికి బాగానే ఉంది, మీ సర్టిఫికెట్స్ ఒకసారి ఇస్తారా అనగానే మేడం మావి అని చెప్పాను. కానీ మీ హస్బెండ్ చెప్పారు మీవి డూప్లికేట్స్ అంట కదా, ఏం పర్వాలేదు నేను అన్నీ చూసుకుంటాను, ఆల్రెడీ మా మేనేజర్తో మాట్లాడాను, ఆయన నిన్ను ఏం చెప్తే ఆయన దానికి అంగీకరిస్తారు, టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని చెప్పాను. కానీ సరేనని ఇంకా అవి చూసిన తర్వాత చాలా సంతోషపడతాడు. చూసి ఓకే ఈ అమ్మాయి మెరిట్ స్టూడెంటే, ఒకసారి ఇంటర్వ్యూకి లోపలికి రమ్మనండి అనగానే లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బయట చక్రి టెన్షన్ పడతాడు. ఈ జాబ్ ఎలా అయినా మహాలక్ష్మి గారికి రావాలి అని దేవుణ్ణి కోరుకునేసరికి మహాలక్ష్మి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేశాక ఓకే అని చెప్పనేసరికి మహాలక్ష్మికి జాబ్ వస్తుంది. ఆ జాబ్ వచ్చేసరికి యు ఆర్ సెలెక్టెడ్ అనగానే చాలా సంబరపడిపోతూ మహాలక్ష్మి అయితే బయటకు వచ్చి చక్రిని గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా చక్రి చాలా సంబరపడతాడు. మీ వల్లే నాకు ఈ జాబ్ వచ్చిందని మహాలక్ష్మి ఎంతో సంతోషంగా చెప్తుంది. ఇంకా అలా మహాలక్ష్మికి తన ఫ్రెండ్ కంపెనీలో జాబ్ అయితే ఇప్పించడం జరుగుతుంది చక్రి. మరి మహాలక్ష్మి తను అనుకున్న స్థాయికి చేరుకుంటుందా? మరి ప్రతాపు అది ఏమన్నా కిందకు తొక్కే ప్రయత్నం చేస్తారా? మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించట్లేదు కదా, మరి భర్తగా అంగీకరించేటట్టుగా చక్రి తన మనసుని ఎలా మారుస్తాడు? మహాలక్ష్మి చక్రి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి చక్రి జోడీ కనుక మీకు నచ్చినట్టు అయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.